పలు టీవీ ఛానల్స్లో పనిచేసిన స్వేచ్ఛకు గతంలోనే వివాహమైంది. ఓ కూతురు కూడా ఉంది. మనస్పర్ధలతో భర్త నుంచి విడిపోయాక పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో ఆమె కలిసి ఉంటుంది. ఆమె ఫేస్బుక్ పేజీ పేరు సైతం స్వేచ్ఛ పూర్ణచంద్రగా మార్చుకుంది. అయితే కొన్నాళ్లుగా వీళ్ల మధ్య కూడా విభేదాలు నడుస్తున్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వివాహం చేసుకోవాలని స్వేచ్ఛ ఒత్తిడి చేయగా అందుకు పూర్ణచంద్రరావు నిరాకరించాడు. దీంతో అతనితో ఇక కలిసి ఉండలేనట్టు ఆమె తల్లిదండ్రుల వద్ద వాపోయింది. ఈ విషయంలోనే ఆమె మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఘటన తర్వాత నుంచి పూర్ణచంద్రరావు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అజ్ఞాతంలో ఉన్న అతని ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. యాంకర్గా, న్యూస్ ప్రెజెంటర్గా పలు ఛానళ్లలో పనిచేస్తున్న స్వేచ్ఛ డిజిటల్ కంటెంట్ క్రియేటర్గాను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శుక్రవారం గాంధీనగర్, జవహర్ నగర్ తన ఇంట్లో ఫ్యాన్కు ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తొలుత పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ మృతి పట్ల పలువురు జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, అసలు స్వేచ్ఛ ఉరివేసుకుంటానికి, ఆత్మహత్య చేసుకుంటానికి ప్రధాన కారణం ఏంటి? మీ దగ్గర ఇంకా సమాచారం ఏమైనా ఉందా? సీనియర్ జర్నలిస్ట్ తండ్రి సాయంత్రం ఎత్తన కొంత కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు గురైందని చెప్పేసి నాకు వార్తలు వినిపిస్తుంది. సందర్భంలో కాబడుతుంది. గత కొంతకాలంగా అతను తన మొదటి ఇద్దరు కూడా తీసుకున్న తర్వాత తనతో తోటి కొలిక్ తో పూర్ణచంద్రతో కొంత అతీతంగా ఉండే అని చెప్పేసి స్థాయిలో
దానికి కిటికీ మాత్రం కాదు ముసిగా అంటున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. పెద్ద స్థాయిలో వాళ్ళు కంప్లైంట్ కూడా చేశారు. ఆ రోజు కూడా పూర్ణచంద్ర ఎక్కడ ఉన్నారనేటువంటి సంగతి లేదు. ఇప్పుడు తన యొక్క బాడీ ఇంటిలోకి కనబడుతుంది. తన కూతురు కూడా పూర్తి స్థాయిలో నాకు ఎంతో ధైర్యం చెప్పేది, ధైర్యంగా ఉండాలని చెప్పేది, ఎవరిని కూడా మన సొంత స్కూల్ కి వెళ్ళే సందర్భంలో కూడా మాకు ఒక ధైర్యం చెప్తూ నన్ను స్కూల్ కి పంపించేది స్థాయిలో అతనితో ఎంతో సున్నితంగా అందరూ కూడా ఇప్పటికీ ఒక్కొక్కరుగా ఇంటికి మృతదేహం అయితే ఇప్పటికే ఇంటికి చనిపోతుంది. కానీ ఏదైతే తన యొక్క బాడీ ఆర్గాన్స్ అన్నిటినో డొనేట్ చేయాలని చెప్పేసి విషయం నిర్ణయించుకున్నటువంటి పోస్ట్ మార్టం వివరాలు వస్తే కనుక పూర్తి స్థాయిలో నిజంగానే ఆత్మహత్య చేసుకుంటే ఎవరైనా ఆత్మహత్య చిత్రీకరణ చేస్తారండి. అయితే ఇప్పటికీ తన యొక్క ఆత్మహత్య సంబంధించినటువంటి విజువల్స్ చూస్తే మాత్రం తను చేసుకోలేదు. ఎవరో చంపి తను ఒక ఆత్మహత్య కింద చేసేటువంటి నిపం ఇచ్చారు అనేటువంటి అంశాలైతే ఉత్సాహాన్ని పేరుకోవడం కూడా ఎంతో ఆనందాన్ని చెప్పేసి కూడా ఇప్పటికీ జీవితంలో ఎన్నోసార్లు ఆవేదన అంశం అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఇప్పటికైతే తన మృతదేహం ఇంటికి చేరుకుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఎలాంటి అంశాలు వచ్చాయి అని మాత్రం మనకు తెలియాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ భవిత. యాంకర్గా న్యూస్ ప్రెజెంటర్గా పలు ఛానళ్లలో పనిచేస్తున్న స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె భౌతిక కాయాన్ని పోస్ట్ మార్టం కూడా చేశారు. మరి తదుపరి విచారణ తర్వాత మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే తాను ఒక పూర్ణచంద్రరావు అనే ఒక వ్యక్తితో కలిసి ఉంటున్నట్లుగా ఉంది. అయితే ఆ పూర్ణచంద్రరావు యొక్క ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తున్నట్లుగా తెలుస్తుంది. కంప్లీట్గా ఆమె ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈ ఘాతుకానికి పాల్పడిందని ప్రాథమికంగా పోలీసులు విచారణలో అయితే తేలింది. మరి ఇంకా నిజానిజాలు ఏంటి అనేవి మరికొంత సమయంలో మనకి వెలువడే అవకాశం అయితే ఉంది. నిజానిజాలు ఏంటనేది ఇది వాటి స్పెషల్